టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఈ మధ్య నీ ప్రవర్తన కూడా నాకేదో తేడాగా అనిపిస్తుంది. చెప్పు. ఈడు పసిగట్టేశాడు. వెంటనే టాపిక్ మార్చకపోతే నన్ను బుక్ చేస్తాడు. అడిగేది నిన్నే చెప్పు. ఇందులో చెప్పడానికి ఏముంది? ఎన్ని సినిమాలు చూడలేదు. హీరో వెంట పడుతూనే ఉంటాడు, హీరోయిన్ దూరంగా వెళ్ళిపోతూనే ఉంటుంది, కానీ వదలకుండా హీరో అలా ప్రేమిస్తూనే ఉంటాడు. చివరికి హీరోయిన్ మనసు మారితే ఐ లవ్ యూ అంటుంది. అదే మనసు మారలేదనుకో, జస్ట్ యు ఆర్ మై బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో వీడి పని పిచ్చి వాళ్ళ మారిపోయి ప్రేమ లేదని ప్రేమించరాదని అని పాట పాడుకుంటూ ఉంటాడు. ఎన్ని కథలు చూసినా ఈ కథ హైలైట్ అవుతుంది బ్రదర్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ప్రేమ అనేది వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, అది టూ సైడ్స్ ఉండదు. అది నాకు అర్థమైంది కాబట్టి నీకు ఇంత క్లారిటీగా చెప్పాను. ఇంకా నీకు అర్థం కాలేదనుకో, నీ ఊహను ఊహించుకో. నన్ను మాత్రం ఎలాంటి ప్రశ్న లేకు. వీడేంటో వీడికే అర్థం కాదు. వీడు చెప్పేది నాకేం అర్థం అవుతుంది? చాలా రోజుల తర్వాత నా కళ్ళలోకి వచ్చావు. తొందరలోనే నువ్వు కనిపిస్తావని నాకు అనిపిస్తోంది. దక్ష, అసలు నువ్వు ఇంతమందిని ఎలా అభిమానించేదానివి, అందరినీ ఎలా అర్థం చేసుకునేదానివి, మనుషుల్ని చూడగానే వీళ్ల బుద్ధి ఇది అని ఎలా అంచనా వేసేదానివో నాకైతే అర్థం కావడం లేదు. ఏంటి రుద్రాణి, ఏంటో దక్షను అడుగుతున్నా? అవునమ్మా, మన దక్ష చాలా గొప్పది. ఎందుకంటే మనుషులేంటో వాళ్ల మనసులో ఏముందో చూడగానే అర్థం చేసుకునేది. అందుకే తనున్నప్పుడు ఇంట్లో ఎక్కడా ఏ సమస్య వచ్చేది కాదు. కాని ఇప్పుడు చూడు, మనందరం మంచివాళ్లమే అనుకున్నాం, అందరినీ నమ్ముతున్నాం. కానీ నమ్మిన వాళ్లే మనకి నమ్మక ద్రోహం చేస్తున్నారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఎవరి బుద్ధేంటో అంచనా వేయలేకపోతున్నావు. బయటికందరూ బాగానే కనబడుతున్నారు, కానీ మనసులో మరోలా ఆలోచిస్తున్నారు. చూసే చూపులోనూ మాట్లాడే మాటలోనూ చివరికి నవ్వే నవ్వులో కూడా అంతా మాయే కనబడుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడమే కష్టంగా ఉంది. ఏంటమ్మా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్కరి గురించి. మన అనుకున్న వాళ్లే మనకి ఊహించని షాకులు ఇస్తున్నారు. తెలుసుకునేసరికి గుండాగినంత పని అవుతుంది. నేనంటే జానకి విషయంలో అంత కోపంగా ఉన్నాను, మరి నువ్వెవరి గురించి ఇలా మాట్లాడుతున్నావు? తీసుకురండి రా. వదలండి, వదలమంటే వదలండి. ఏంటి బాబు ఇది? ప్రాణాలు పోసే మంత్రసారని మీరు నా ప్రాణం తీయాలనుకుంటున్నారు. ఇది మీకు న్యాయమేనా?
న్యాయం గురించి నువ్వు మాట్లాడితే చాలా అన్యాయంగా ఉంటుంది. నేనేం తప్పు చేశాను బాబు? దుర్గమ్మ, నీ ప్రాణాలు తీయటమే మా టార్గెట్ అనుకుంటే నువ్వు చచ్చి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళయ్యుండేది. ఆ రోజు నిన్ను బెదిరించాం, దక్ష కూతుర్ని చంపేయమని చెప్పాం. కానీ నువ్వు చేసిందేంటి? నమ్మక ద్రోహం. ఇప్పుడు చెప్పు, నీలాంటి ద్రోహిని క్షమించాలా? దక్షమ్మ దేవత బాబు, సాయం అని అడిగితే ఆ తల్లి చేతికి ఎముకలేనట్టు దానం చేసేది. అలాంటి తల్లి బిడ్డ ప్రాణం తీయమంటే నేనెలా తీయగలను చెప్పండి? అందుకేనా బతికున్న పిల్ల చనిపోయిందని చెప్పావు, దీక్షితులింటికి చేర్పించావు, అక్కడ పెరిగేలా చేశావు. ఆ జానకి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎదురిస్తూ ఉంటే పూజారి కూతురికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని మేమనుకున్నాం. ఇదంతా తెలిసిన నువ్వు పిచ్చి వెదవల్లారా, దక్షమ్మ కూతురికి ధైర్యం రాకుండా పిరిగ్గా ఉంటుందా అని నవ్వుకున్నావు, అంతే కదా? లేదు బాబు, ఆ పసి ప్రాణం తీయలేక నేను నాటకం ఆడిన మాట నిజమే. ఎవరికీ తెలియకుండా ఆ పాపని నేనే పెంచుకోవాలనుకున్నాను. కానీ దైవం పాపని దీక్షితులు గారి దగ్గరకు వచ్చేలా చేసింది. ఇందులో ఎవరికి ఏ నష్టము జరగలేదు. జానకి ఇప్పటికీ తన పుట్టుక గురించి తెలియదు బాబు. ఇంకెందుకు భయపడుతున్నారు? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నిన్ను క్షమించాలా దుర్గమ్మ? ఎంతో తెలివిగా దక్షనే పైకి పంపించిన వాణ్ణి, అలాంటిది దక్ష కూతుర్ని ఆ పోలికలతో ధైర్యంగా ఉన్న జానకిని వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? ఈ నిజం దాచిన నీకు ఈ భూమి మీద నూకలుంటాయని ఎలా అనుకున్నావు? అనయ్య, ఈ ముసల్ది మామూలుది కాదు. మా నుంచి తప్పించుకుని పరిగెడుతూ వదినికి ఫోన్ చేసింది. రుద్రానికి ఫోన్ చేసిందా? మన గురించి ఏమైనా చెప్పిందా? లేదన్నయ్య, జానకి అని నిజం చెప్పే ప్రయత్నం చేసింది. నేనే ఫోన్ లాక్కుని ఆఫ్ చేసి విసిరేశాను. ఇది కలికాలం తమ్ముడు, మనలాంటి రాక్షసులకి కలిసొచ్చే కాలం. అందుకే ఇది నిజం మాత్రం చెప్పలేకపోయింది. ఇంకా ఈ ముసల్దాన్ని మీ వదిన కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. దీన్ని రక్షించడానికి ఏ దైవం దిగొస్తుందో నేను చూస్తాను. భార్గవ్, అభి, జానకి, దీక్షితులు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ ఇప్పుడు దుర్గమ్మ కోసం వెతుకుతున్నారు. దుర్గమ్మా, అందుకే ఎవరైనా రాకపోతారా, కాపాడకపోతారా, మన బతుకేంటో బయట పెడదామని చచ్చే ముందొచ్చే ధైర్యం దీనికొచ్చింది. దీన్నే చావు తెలివితేటలంటారు. రెండో కంటికి తెలియకుండా దీని ప్రాణాలు తీయాలని మనం అనుకుంటే ఇది రుద్రానికి ఫోన్ చేసింది. ఇప్పుడు అందరికీ తెలిసేలా చేసింది. పొరపాటున ఇది బతికిందంటే మన బతుకులు గల్లంతైపోతాయి. ఆ అవకాశం దీనికి ఇవ్వకూడదురా. రై, దీన్ని లేపేయండి. నేనిక్కడే ఉంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. తొందరగా పని కానిచ్చుకుని నువ్వు కూడా వెళ్ళిపో. దుర్గమ్మా! అలాగే అన్నయ్య, దీని చావు ఊరందరి వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలి. ఇక తప్పించుకోకుండా దీన్ని ఫినిష్ చేసేస్తా. రై, మీ వదిన చాలాసార్లు ఫోన్ చేసింది. బహుశా దుర్గమ్మ ఫోన్ గురించి అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి ఏదో ఒక నాటకం ఆడాలి. గుర్తుంది కదా, అది బతకూడదు.
దుర్గమ్మా! ఏయ్, మర్యాదగా చెప్తావా చెప్పవా? ఆ దీక్షితులకి కాకుండా ఇంకెవరికి చెప్పావు? నేనెవరికి చెప్పలేదు. దుర్గమ్మా అన్నా, జానకి ఇటే వస్తుంది. జయసింహ ఇక్కడేం చేస్తున్నాడు? దుర్గమ్మా దుర్గమ్మా అమ్మగారు, రంగయ్య, దుర్గమ్మ తీసుకొచ్చావా? లేదమ్మా, నేను మనుషులను తీసుకుని దుర్గమ్మ ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ దుర్గమ్మ లేదు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఆ ఇంట్లో ఏదో గొడవ జరిగిందని అర్థమవుతుందమ్మా. చుట్టుపక్కల వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అందుకే దుర్గమ్మని వెతకమని మనుషులు పంపించి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చానమ్మా. దుర్గమ్మ ప్రమాదంలో ఉన్నానని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇలాంటప్పుడు కూడా మనం కాపాడుకోకపోతే అసలు అర్థమే ఉండదు. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు తోటలోకి వెళ్ళి వెతుకు. అలాగేనమ్మా. ఏమైనా ఉంటే వెంటనే కాల్ చేసి చెప్పు. యాండి యాండి ఏంటి? వెంటనే కార్ తీయండి, మనం వెళ్ళాలి. ఈ టైంలో ఎక్కడికి రుద్రా? దుర్గమ్మ ప్రమాదంలో ఉందండి. రంగయ్యని మనుషుల్ని పంపించాను. తను ఇంటి దగ్గర లేదంట. అంటే ఖచ్చితంగా తనకేదో జరగబోతుంది. మనం వెంటనే వెళ్ళి కాపాడాలి. పదండి. ఏంటి రుద్రా ఇది? దుర్గమ్మని ఎవరేం చేస్తారో? ఏదో ఇంట్లో చిన్న గొడవ జరిగితే నీకు ఫోన్ చేస్తుంటుంది. అంత మాత్రానికే కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడుతున్నావెందుకో? ఏంటండి అలా మాట్లాడతారు? తను నాకు ఫోన్ చేసి ఏదో చెప్పాలనుకుంది. జానకి అంది, అంతలోనే ఫోన్ కట్ అయ్యిందండి. తను ప్రమాదంలో ఉన్నానని ముందే చెప్పింది. అంటే అక్కడేదో జరుగుతుందనే కదా. ఒక మనిషి అలాంటి సమయంలో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు కాపాడకపోతే ఎలాగండి? వెంటనే వెళ్దాం, పదండి. పదండి, వెళ్దాం. పదం. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? భార్గవ్, ఒక చిన్న పనుంది, మేం చూసుకుని వస్తాం. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి. అత్తయ్య, నీకు విషయం తెలుసా? లేదు, మేం బయటికి వెళ్ళాలి. దుర్గం ఏదో ప్రమాదంలో ఉందట. మేం వెళ్ళి చూసుకుని వచ్చేస్తాం. ఏమండి, పదండి. చూసి రావడానికి ఏమీ లేదు. అంతా అయిపోయింది అత్తయ్య.
ఏమంటున్నావు? అవునత్తయ్య, మేము సిటీ నుంచి తిరిగి వస్తుంటే దుర్గమ్మ ప్రమాదంలో ఉందని మాకు తెలిసింది. తన్ని కాపాడాలని వెళ్ళాం, కానీ అప్పటికే తన్ని చంపేశారు. దీన్నంత తేలిగ్గా తీసుకోకూడదు. ఏంటనయ్యా, దుర్గమ్మ చచ్చిపోయిందని ఇంట్లో తెలిసిపోయిందా? మంచి మనిషి అయిన దుర్గమ్మను చంపవలసిన అవసరం ఎవరికుంది? ఆ నేరస్తులను పట్టుకుని శిక్ష వెయ్యాలి అని వదినగారు అంటున్నారా? రై, అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే కాలం మనకి బానిసవుతుంది. కానీ మనం ఊహించంది జరిగితే అది చరిత్ర అవుతుంది. ఆ చరిత్రను కూడా తిరగరాసే టాలెంట్ మన దగ్గర ఉంది కదన్నయ్యా. ఈరోజు దుర్గమ్మ ప్రాణం గాల్లో కలిసిపోయింది. తన గొంతులో ఉన్న నిజం కూడా మట్టిలో కలిసిపోయింది. ఇక ఎప్పటికీ ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఈ చావును చూసిన దీక్షితులు ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకి తెలిసిన నిజాన్ని బయటికి చెప్పడు. రై, అవన్నీ తర్వాత. ఏదైనా పని చేస్తే మన చేతికి మట్టి అంటకుండానే కాదు, ఎదుటి వ్యక్తి పూర్తిగా మట్టిలో కలిసిపోయేలా చేయాలి. ఆ దుర్గమ్మని కొన ఊపిరితో వదిలేశావు, అది నీకు తెలుసా? ఏం చేయమంటావనయ్యా? దాన్ని పొడిచి పొడిచి చంపేయాలనుకున్నాను. ప్రాణం పోతుందన్న సమయానికి జానికి వస్తూ కనిపించింది. మరో పక్క నుంచి ఊరోళ్ళు కూడా వచ్చేశారు. అందుకే ఎవరికంటా పడకూడదని మేము అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం. రై, కానీ నిన్ను ఆ జానకి చూసింది. ఆ దుర్గమ్మ కూడా జానకి ఏదో చెప్పిందని అందరూ అనుకుంటున్నారు. మనం అనుకుంటున్నట్టుగా హత్యా ప్రయత్నం జానకి మీదే పూర్తిగా పడ్డట్టు కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలన్నయ్యా? ఈ పని వెంటనే జరిగిపోవాలి. సరే అన్నయ్య, ఇప్పుడే ఆ పని చేస్తాను. తెల్లారేసరికి అన్నీ జరిగిపోతాయి. ఉంటాను. అమ్మా జానకి, ఇంటి ముందు కాపలాగా ఉన్న వాళ్లలో ఒకడు టీ తాగడానికి వెళ్ళినట్టున్నాడు. నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళిపోమ్మా. ఎక్కడైనా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఇక్కడ పరిస్థితులన్నీ సద్దుమణిగాక మళ్ళీ నేను నిన్నిక్కడికి తీసుకొస్తాను. పారిపోమని చెప్తున్నావా నాన్న? చెయ్యని నేరానికి నువ్వు శిక్ష అనుభవించకూడదని చెప్తున్నానమ్మా. నేను తప్పు చేయలేదని నీకు తెలుసు. నేను ఆ హత్య చేసుండనని వాళ్ళకి తెలుసు. అయినా సరే నా మీద నింద పడింది. ధర్మపీఠం దగ్గరే నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాను. కానీ ఇక్కడి నుంచి మాత్రం నేను వెళ్ళను. అయ్యో తల్లి, నీకు ఏది అర్థం కావట్లేదు. ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా కానీ ఈ తండ్రి పాత్ర నువ్వు పట్టించుకోవా? మీరు దేనికో భయపడుతున్నారు. నాకేదో జరుగుతుందని కంగారు పడుతున్నారు. కానీ నేను అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నాను. అది మీకెందుకు అర్థం కావడం లేదు నాన్న? చాలమ్మా, ఇది ఎందుకు జరిగిందో దేనికోసం జరిగిందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు చెప్పు జానకి. జయసింహ చెప్పిందానికి సాక్ష్యం ఉంది, నువ్వు చంపిందానికి సాక్ష్యం ఉంది. కానీ నువ్వు చెప్పిన మాటకి మాత్రం సాక్ష్యం లేదు. ఇప్పుడు చెప్పు, నీ సమాధానం ఏంటో? జానకి, తప్పు నువ్వు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. తెలివిగా తప్పించుకోవాలనుకుంటే మాత్రం శిక్ష పెరుగుతుంది.
ఒక మనిషి ప్రాణం తీయడాన్ని ఈ ధర్మపీఠం ఎప్పుడూ క్షమించదు. ఆ దైవ సాక్షిగా చెప్తున్నాను, ఈ నేరం నేను చేయలేదు. దుర్గమ్మని నేను చంపలేదు. ఎలాంటి దొంగ సాక్ష్యాలు ఎన్ని పుట్టించినా సరే నేను మాత్రం హత్య చేశానంటే ఒప్పుకోను. ఒప్పుకోను అంటే కుదరదు. సాక్ష్యాధారాలన్నీ నేరం నువ్వే చేశావని నిరూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నీకు శిక్ష విధించే తీరుతాను. అది నువ్వు అనుభవించి తీరాలి. చెయ్యని నేరానికి శిక్ష అంటే మీ తీర్పుని నేను అంగీకరించను. సరే, ఇంతగా నువ్వు వాదిస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పవలసింది ఏంటో చెప్పు. ఈ నేరం చేయలేదు అని సాక్ష్యాధారాలను చూపించాలి అంటే నాకు కొంత సమయం కావాలి. ఒక 10 రోజులు నా గడువివ్వండి. అప్పటికి ఈ పని ఎవరు చేశారో నేను నిరూపిస్తాను. ఆ గడువు నాకిస్తే అన్ని ఆధారాలు మీ కళ్ళ ముందు పెడతాను. శబాష్, తెలివైన దానివి జానకి. ఇప్పుడు శిక్షను తప్పించుకోవడానికి 10 రోజులు సమయం అడిగావు. అంటే ఏంటి? ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ ఊరు నుంచి పారిపోదామనే కదా. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట హ్యాపీగా బతికేద్దామనే కదా. చూడు జానకి, నువ్వు చేసింది చిన్న నేరం కాదు క్షమించి వదిలేయడానికి. ఒక మనిషి ప్రాణం తీశావు, దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారు? అవును మమ్మీ, ఈ జానకి ఏంటో తన బుద్ధి ఏంటో అందరికీ తెలుసు. దానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇప్పుడు జానకి అవకాశం ఇస్తే మాత్రం తరువాత జానకి శిక్ష అనుభవించదు. కథని ఎట్నుంచి ఎట్టైనా మార్పించగలదు. అవును వదిలి గారు, నా మీద నిందుంది కాబట్టి మిమ్మల్ని వరసతో పిలవద్దు అని, ఇప్పుడు నా తప్పు లేదు అని తెలిసింది కాబట్టి నేను మిమ్మల్ని వదిన గారు అని పిలుస్తున్నాను. అమ్మలాంటి మీరు నేను చేసిన తప్పుకి శిక్ష విధించండి, కానీ ఆ హత్యా పాపం నా మీద పడుతుందంటే మాత్రం నేను తట్టుకోలేను. పాపం దుర్గమ్మ ఎంత మంచి మనిషి. పురుళ్ళు పోస్తూ తన పొట్ట పోసుకునేది. దుర్గమ్మ చేతిలోని బిడ్డ పుట్టింది అంటే తను ఎంతో గొప్పదవుతుందని అందరూ అనుకునేవాళ్ళు. అలాంటి దుర్గమ్మ ప్రాణం తీసిన ఈ జానకిని మాత్రం అస్సలు వదలొద్దు. తను అడిగిన అవకాశం ఇవ్వద్దు అని గౌరవంగా మీకు చెప్తున్నాను. అతయ్య, నేను మాట్లాడొచ్చా? జానకి గడువు అడిగింది, ఇవ్వద్దు అని అందరూ చెప్తున్నారు. నీ నిర్ణయం కూడా ఏంటో చెప్తే తీర్పుని ప్రకటిస్తాను. 10 రోజులు గడువు ఇవ్వడం మంచిదనే నా అభిప్రాయం.